హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దాలపతి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే సెట్స్ అనే టాపిక్ అనమాట. సో ఇట్స్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. సో డెఫినేషన్ చూద్దాం ఇప్పుడు. ఎ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్, నౌన్, ఎలిమెంట్స్. సెట్ అంటే ఏంటంటే సెట్ అనేది మనం వెల్ డిఫైన్గా చెప్పుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెల్ డిఫైన్ అంటే ఏంటో చూద్దాము. వెల్ డిఫైన్ మీన్స్ అ సెట్ మస్ట్ హ్యావ్ క్లియర్ క్రైటీరియా. అంటే ఒక సెట్ని మనం డిటర్మైన్ చేయాలి అని అనుకుంటున్నాం అంటే అదేంటంటే క్లియర్గా చెప్పిద్ది అనమాట, వెల్ డిఫైన్గా చెప్తుంది. ఆఫ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అంటే డిస్టెన్స్ ఎలిమెంట్స్ గురించి. సో అది ఎట్లా అంటే ఆర్డర్లో ఉందా లేదంటే ఇన్ ఆర్డర్లో ఉందా, ఒక సెట్ అనేది ఆర్డర్లో ఉందా లేదంటే ఇన్ ఆర్డర్లో ఉందా అనేది కూడా చెప్తుంది అనమాట. సో యూజువల్లీ సెట్స్ ఆర్ యూజ్డ్ టు గ్రూప్ అండ్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ కూడా. సో గ్రూప్గా యూజ్ చేస్తాం, అలానే ఇన్ఫర్మేషన్ని ఆర్గనైజ్ చేయడంలో. అలానే సెట్ థియరీ అనేది మనకి ఫౌండేషనల్ ఫ్రేమ్వర్క్ కింద యూజ్ చేస్తామన్నమాట మెనీ ఏరియాస్లో. సో సెట్స్ ఆర్ యూజువల్లీ denoted by capital letters A, B, C, and elements are usually denoted by small letters small a, small b, small c. సెట్స్ అనేవి యూజువల్గా క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేస్తాము, ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. అలానే ఎలిమెంట్స్ అనేవి యూజువల్గా స్మాల్ లెటర్స్తో ఇండికేట్ చేస్తామన్నమాట, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అనమాట. సో ఈ సెట్స్ అనేవి మనం ఎట్లా రాస్తామంటే నార్మల్ బ్రాకెట్స్లో రాస్తాము, ఇట్లా ఓపెన్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్, దాని లోపల ఎలిమెంట్స్ రాస్తాము. ఆ ఎలిమెంట్స్ కూడా ఎట్లా రాస్తామంటే 1, 2, 3 అంటే బై యూజింగ్ కామర్స్ యూజ్ చేసి అట్లా రాస్తామన్నమాట, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్లో. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ నోటేషన్స్ అనమాట. సో ఇక్కడ క్యాపిటల్ ఎన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఏ సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. క్యాపిటల్ డబ్ల్యూ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఏ సెట్ ఆఫ్ ఆల్ ఓల్ నెంబర్స్ని డినోట్ చేస్తుంది. క్యాపిటల్ జెడ్ అనేది ఏ సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ని క్యాపిటల్ జెడ్తో ఇండికేట్ చేస్తాము. ఈ జెడ్లో కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, దాన్ని ఎట్లా ఇండికేట్ చేస్తారంటే జెడ్ ప్లస్ జెడ్ మైనస్ కింద ఇండికేట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ క్యూ ఉంది చూడండి, ఈ క్యూ అనేది రేషనల్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. దీంట్లో కూడా క్యూ ప్లస్ క్యూ మైనస్ ఉంటుంది, అంటే పాజిటివ్ రేషనల్ నెంబరు, నెగిటివ్ రేషనల్ నెంబర్ కూడా ఉండిద్ది అనమాట. నెక్స్ట్ చూడండి ఆర్ అంటే ఏంటి? రియల్ నెంబర్, దీంట్లో కూడా ఆర్ ప్లస్ ఆర్ మైనస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి సి అనమాట. సి అనేది దేంతో ఇండికేట్ చేస్తుంది? కాంప్లెక్స్ నెంబర్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇవి స్టాండర్డ్ నోటేషన్స్ అనమాట. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది వచ్చేసి టైప్స్ ఆఫ్ సెట్స్ అనమాట. ఈ టైప్స్ ఆఫ్ సెట్స్లో చాలా సెట్స్ ఉంటాయి. సో మనమైతే కొన్ని సెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈరోజైతే. ఫస్ట్ది ఏంటంటే ఫైనైట్ సెట్. సో ఫైనైట్ సెట్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ కంటైన్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఈ ఫైనైట్ సెట్లో ఏముంటాయంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్తోనే ఉంటాయన్నమాట. సో లిమిటెడ్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మనం. సో ఎగ్జాంపుల్ చూసే ముందు ఫైనైట్ సెట్ని ఇంకొక విధంగా కూడా నేమింగ్ ఇస్తారు, అదేంటంటే కౌంటబుల్ నెంబర్స్ అని కూడా అంటారనమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10. ఇక్కడ చూడండి, సెట్ ఆఫ్ అంటే న్యాచురల్ నెంబర్స్ని ఒక సెట్ కింద తీసుకున్నారు. అది చూడండి, ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఈ ఏ అనే సెట్ ఏ బ్రాకెట్స్లో తీసుకున్నారు? కర్లీ బ్రాకెట్స్లో తీసుకున్నారు, మన ఇష్టం అది. కాబట్టి ఒక సెట్ని మనం డిఫైన్ చేస్తున్నామంటే మ్యాక్సిమం మనం ఏ బ్రాకెట్స్ యూజ్ చేస్తామంటే కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క సెట్లో లిమిటెడ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఎక్కడైతే అంటే ఏ సెట్లో అయితే లిమిటెడ్ నెంబర్స్ ఇట్లా ఉంటాయో దాన్ని మనం ఫైనైట్ సెట్ అని కూడా అనొచ్చు అనమాట. ఏ సెట్లో అయితే లిమిటెడ్ నెంబర్స్ ఉంటాయో
దాన్ని మనం ఫైనైట్ సెట్ కింద అనుకుంటాం అనమాట. సో ఈ సెట్లో ఎగ్జాక్ట్లీ 9 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో అంటే లిమిటెడ్ నెంబర్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఫైనైట్ సెట్ అని కూడా అంటాం అనమాట. సో మనకి ఫైనైట్ సెట్లో ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ట్రాఫిక్ లైట్ ఉంది కదా. సో సెట్ ఆఫ్ కలర్స్ అంటే అందులో 3 కలర్స్ మాత్రమే ఉంటాయి. సో అవేంటి రెడ్, చూడండి అవేంటి రెడ్, ఎల్లో, ఆరెంజ్, కొన్ని వాటిలో ఆరెంజ్ ఉంటాయి, కొన్ని వాటిలో గ్రీన్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ సెట్లో ఓన్లీ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం ఏమని పిలుస్తాము, ఇట్లా 3 అంటే సెట్ ఆఫ్ కలర్స్ మాత్రమే ఉంటే కనుక, సెట్ ఆఫ్ నెంబర్స్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారు, అవి కూడా మనం కౌంట్ చేయగలిగేలా ఉంటే కనుక దాన్ని ఫైనైట్ సెట్ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫైనైట్ సెట్ అనమాట. సో దీని యొక్క డెఫినేషన్ చూద్దాము. ఇట్ కంటైన్స్ అన్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఈ సెట్లో ఎట్లా ఉంటుందంట, అన్లిమిటెడ్ నెంబర్స్తో ఉంటుందంట. సో అదేంటో చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్లో చూడండి n ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటిది కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేసాము, 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ నెంబర్స్ ఉన్నాయి. ఫైనైట్ సెట్లో ఏం చెప్పుకున్నాం మనం, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇన్ఫైనైట్ సెట్ అంటే అన్లిమిటెడ్ నెంబర్ అనమాట. అంటే నెంబర్స్కి లిమిట్ అనేదే ఉండదు అనమాట, అన్లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ ఏ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ అనమాట. సో దాన్ని ఏమని పిలుస్తాము, ఇన్ఫైనైట్ సెట్ అని పిలుస్తాం అనమాట. సో ఈ సెట్స్లో మనం కౌంట్ చేయలేము అనమాట. అంటే ది సెట్స్ కెనాట్ బి కౌంటెడ్ అనమాట. బికాజ్ ఎందుకంటే దే గో ఆన్ ఫర్ ఎవర్ ఇన్ ఏ లీస్ట్ వన్ డైరెక్షన్ అనమాట. సో అందుకే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎంప్టీ ఆర్ నల్ సెట్ అనమాట. సో ఇట్ కంటైన్స్ నో ఎలిమెంట్స్. అంటే ఎంప్టీ సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ అనేవి ఉండవన్నమాట. సో దాన్ని మనం ఈ ఎంప్టీ సెట్ని ఎట్లా డినోట్ చేస్తామంటే ఇట్లా కర్లీ బ్రాకెట్స్, అంటే ఎంప్టీ కర్లీ బ్రాకెట్స్ కింద డినోట్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ అనమాట. ఎందుకంటే ఎంప్టీ సెట్ కాబట్టి. సో ఇదే ఎంప్టీ సెట్ అనమాట, ఎంప్టీ ఆర్ నల్ సెట్. నెక్స్ట్ వచ్చేసి సబ్సెట్ అనమాట. సో సబ్సెట్ అంటే ఏంటో చూద్దాము. ఇ సెట్ వేర్ ఆల్ ఇట్స్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో మెంబర్స్ ఆఫ్ అనదర్ లార్జెస్ట్ సెట్ అనమాట. సో ఈ సెట్లో ఏమని చెప్తున్నారు, వేర్ ఆల్ ఇట్స్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో మెంబర్స్ ఆఫ్ అనదర్ లార్జెస్ట్ సెట్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఇన్ సింపుల్ టర్మ్స్ కింద చూసుకున్నట్లయితే సబ్సెట్ అనేది ఒక స్మాలర్ సెట్ విత్ ఇన్ ఏ లార్జర్ సెట్ అనమాట. అంటే సబ్సెట్ అనేది ఏంటంట, ఇట్లా స్మాలర్ సెట్ అనమాట విత్ ఇన్ ఏ లార్జర్ సెట్లో. సో దాన్నే మనం సబ్సెట్ అంటాము. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెట్ 1, 2 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ది సెట్ 1, 2, 3, 4. ఈ సెట్ అనేది, ఈ 1, 2 అనేది దేనికి సబ్సెట్, ఈ సెట్కి సబ్సెట్ అనమాట. సో దాన్నే మనం సబ్సెట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ సబ్సెట్లోనే ఇంకొకటి ఉంటుంది, ప్రాపర్ సబ్సెట్. అదేంటో చూద్దాం. సో దిస్ ఈజ్ ఏ ప్రాపర్ సెట్ అనమాట, ప్రాపర్ సబ్సెట్. సెట్ ఏ ఈజ్ కన్సిడర్డ్ టు బి proper subset of set B if set B contains at least one element that is not present in set A. ఏమంటున్నాడు, సెట్ ఏ అనేది ఒక ప్రాపర్ సెట్ కింద అంటే ప్రాపర్ సబ్సెట్ కింద కన్సిడర్ చేయమంటున్నాడు సెట్ బికి. సో సెట్ బి కంటైన్స్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్. సెట్ బి దాంట్లో అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉండిద్ది, అది సెట్ ఏలో ప్రజెంట్ అవ్వదు. సో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సెట్ ఏలో ఏం తీసుకున్నాము, 12, 24 తీసుకున్నాము. సెట్ బిలో 12, 24, 36 తీసుకున్నాం. అంటే ఇక్కడ చూడండి ఈ సెట్లో 12, 24, బి సెట్లో 12, 24 అనేది కామన్గా ఉంది. బట్ సెట్ బిలో ప్రజెంట్ అయిన 36 సెట్ ఏలో ప్రజెంట్ అవ్వదు. సో దీన్ని ఏమంటారంటే ప్రాపర్ సెట్ అని పిలుస్తారనమాట, ప్రాపర్ సబ్సెట్. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ సెట్స్ అనమాట. Two sets A and B are said to be equal if every element of A is a
member of B and every element of B is a member of A and we write as A is equal to B. ఏమంటున్నాడు ఇక్కడ 2 సెట్స్ తీసుకున్నాడు. ఇగో ఏ బి తీసుకున్నాడు. ఏ బి ఏమంటున్నారు ఈక్వల్ అంటున్నారు. అంటే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ మెంబర్ ఆఫ్ బి బిలో ఉంటుంది అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది, బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే బోత్ ఎలిమెంట్స్ కంటైన్ అంటే బోత్ సెట్స్ కంటైన్ సేమ్ ఎలిమెంట్స్ బట్ అది ఎట్లా అంటే ఆర్డర్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఆర్డర్ చేంజ్ అయినా పర్లేదు కానీ ఎలిమెంట్స్ మాత్రం ఈక్వల్గా ఉండాలి. అంటే ఏ అనే సెట్లో 4 ఎలిమెంట్స్ ఉండాలి, బి అనే సెట్లో 4 ఎలిమెంట్ ఉండాలి. ఇక్కడ ఆర్డర్ అనేది డజంట్ మ్యాటర్ బట్ ఏంటంటే నెంబర్స్ అనేవి సేమ్ ఉండాలి. 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ కూడా 1 2 3 4 ఉంది బట్ ఇక్కడ 1 2 3 4 అనేది జస్ట్ చేంజ్ అయిందనమాట, నెంబర్స్ డిస్ప్లేస్ అయ్యాయి. సో ఏ ఈక్వల్ సెట్ అంటున్నాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి కింద మనం ప్రూవ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెట్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ని మనం ఇంకొక విధంగా ఏమని పిలుస్తామంట సెట్ డయాగ్రామ్ కింద పిలుస్తామన్నమాట. సో ఇట్ థ్రోయింగ్ ఆర్ ఇట్ షోయింగ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. సో ఈ వెన్ డయాగ్రామ్ అనేది మనకి ఎట్లా కన్వే చేస్తుంది అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ కింద కన్వే చేస్తుంది. సో అవి ఏంటంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటారు, యూనియన్ ఆఫ్ సెట్స్ అంటారు, డిఫరెన్షియేషన్ ఆఫ్ సెట్స్ అంటారు, నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఓల్డ్ నెంబర్స్ విచ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనమాట. అంటే ఓల్డ్ నెంబర్స్కి దేనికి సబ్సెట్ అయి ఉంటుంది, న్యాచురల్ నెంబర్ సబ్సెట్ అయి ఉంటుంది. సో విచ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఈ న్యాచురల్ నెంబర్స్ ఓల్డ్ నెంబర్ సబ్సెట్ అయితే ఈ రెండు కలిపి ఏంటి ఇంటీజర్స్కి సబ్సెట్గా ఉంటుందన్నమాట. సో చూడండి ఇక్కడ ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, ఓల్డ్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ కెన్ బి షోన్ ఇన్ వెన్ డయాగ్రామ్ అనమాట. సో ఇక్కడ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేవి ఎట్లా ఉండిద్దంటే ఇంటీజర్స్ ఇదే సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేవి యూనివర్సల్ సెట్ కింద ఉండుద్ది. సో ఇన్ దిస్ యూనివర్సల్ సెట్ మనం యూ కింద రిప్రజెంట్ చేస్తాం. యూనివర్సల్ సెట్ అంటున్నాం కాబట్టి దాన్ని యూ కింద ఇండికేట్ చేస్తాము. యూజువల్లీ ఇట్ ఈజ్ లొకేటెడ్ బై అంటే సో ఈ ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో అదేంటంటే ఎట్లా దేని లోపల ఉండిద్ది ఒక క్లోజర్ రెక్టాంగిల్ లోపల ఉండిద్ది అనమాట. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ సెట్స్ అనమాట, సెట్స్ సబ్ సెట్స్. సో అవన్నీ మనం తర్వాత చూస్తాం అనమాట. ఈ వెన్ డయాగ్రామ్లో సింబల్స్ అనమాట. యూనియన్ ఆఫ్ సెట్ సింబల్ అంటే ఏ యూనియన్ బి ఈ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని యూనియన్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ సింబల్స్. ఇంటర్సెక్షన్ అనేది ఎట్లా ఉండిద్ది 2 ఎలిమెంట్స్ మధ్యన ఇంటర్సెక్షన్ అనేది ఇట్లా యూని రివర్స్ చేస్తే కనుక ఇట్లా అంటే ఎన్ అట్లా రాస్తే కనుక ఇంటర్సెక్షన్ అనమాట. నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ సింబల్. కాంప్లిమెంట్ అంటే ఇంకో ఏ డాష్ అనొచ్చు లేదంటే ఏ పవర్ సి అనొచ్చు. ఇగో ఏ రాసి దాని పైన హెడ్ పైన ఇట్లా ఏ పవర్ సి దాన్ని ఏ కాంప్లిమెంట్ అంటారనమాట. సో ఇవి సింబల్స్. సో చూడండి ఆపరేషన్స్ ఆన్ సెట్స్ బై యూజింగ్ వెన్ డయాగ్రామ్. సో ఇక్కడ చూద్దాం వెన్ డయాగ్రామ్స్ని యూజ్ చేసి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ది ఏంటంటే యూనియన్ ఆఫ్ సెట్స్ అనమాట. సో ఇదేంటో చూద్దాం. ద యూనియన్ ఆఫ్ 2 సెట్స్ ఏ అండ్ బి డినోటెడ్ బై ఏ యూనియన్ బి. ఇందాక నేను సింబల్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తారు అనేది చూపించా కదా. సో ఇదన్నమాట ఏ యూనియన్ బి. సో ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఎయిదర్ ఇన్ ఏ ఆర్ బి ఆర్ బోత్ ఇన్ ఏ అండ్ బి. సో ఇది ఒక సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ అంటే ఆల్ దోస్ ఎలిమెంట్స్ అనేవి ఈ సెట్లో ఉంటాయి. అది ఏలో ఉండొచ్చు, బిలో ఉండొచ్చు, లేదంటే ఏ బిలో కలిపి ఉండొచ్చు అనమాట. ఇది యూనియన్ ఆఫ్ సెట్స్ అనమాట.
ఈ యూనియన్ ఆఫ్ సెట్ అనేది ఇట్లా రాసుకుంటే, ఒక సెట్ ఫార్మేషన్లో రాసుకుంటే కనుక ఇట్లా రాస్తారనమాట. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఏలో ఉండొచ్చు, లేదంటే బిలో కూడా ఉండొచ్చు అనమాట, లేదంటే బోత్ ఏ అండ్ బిలో ఉండొచ్చు అనమాట. సో దీని యొక్క ప్రాపర్టీస్ చూడండి. ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ. దీన్ని కమ్యూటేటివ్ లా అని పిలుస్తాము. సో నెక్స్ట్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ ఇంటూ బి యూనియన్ సి. దాన్ని అసోసియేటివ్ లా అని పిలుస్తాం. నెక్స్ట్ ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే కనుక ఇడెంపొటెంట్ లా అని పిలుస్తాం. నెక్స్ట్ యు యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు యు అయితే కనుక యూనివర్సల్ లా అని పిలుస్తాం అన్నమాట. ఇవి యూనియన్ సెట్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అనమాట. సో ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్ ఏ అండ్ బి డినోటెడ్ బై ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ వస్తే ఇట్లా అని చెప్పి అన్నాం కదా. నెక్స్ట్ ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్ టు బోత్ ఏ అండ్ బి. సో ఆల్ దోస్ ఎలిమెంట్స్ అనేవి ఏ అండ్ బిలో కామన్గా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి ఇట్లా రాసుకుంటాం అన్నమాట ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ అనేది. దీన్ని మనం సెట్ యూజ్ చేసి ఇట్లా రాసుకుంటాం అనమాట. ఈక్వేషన్ ఏ ఈజ్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అనమాట. ఇష్టు అంటే ఏంటంటే, అంటే ఏలో బిలో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయని అర్థం అనమాట. దీని ప్రాపర్టీస్ చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. దీన్ని ఏమంటారు? కమ్యూటేటివ్ లా అంటారు. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటూ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఇంటూ బి ఇంటర్సెక్షన్ సిని ఏమంటారంటే, దీన్ని ఏమంటారంటే అసోసియేటివ్ లా అంటారు. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఐడెంటిటీ లా అని అంటారు. సో ఇవి ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అనమాట. సో అదేంటో చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఎ సెట్ విత్ యూ యాజ్ యూనివర్సల్ సెట్, దెన్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ డినోటెడ్ బై ఏ డాష్ ఆర్ ఏ పవర్ సి అనమాట. సో ఏ అనేది సెట్ విత్ యూ అంటే ఏ అనేది యూ అనే దాంట్లో ఏ అనేది ఒక సెట్ కింద చెప్తాము. యూ అనేది ఏంటి ఇక్కడ? యూనివర్సల్ సెట్ అనమాట. ఏ డాష్ అనేది కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అనమాట. సో ఈ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అనేది ఎట్లా రాస్తారు చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి పవర్లో చూడండి డాష్ పెట్టారు. సో అట్లా రాస్తే కనుక ఇంటర్సెక్షన్ సెట్ అంటారు. ఎందుకంటే ఇంటర్సెక్షన్ యూజ్ చేసాం కాబట్టి. దేంట్లో? కాంప్లిమెంట్ ఆఫ్ సెట్లో అనమాట. నెక్స్ట్ ఏ యూనియన్ బి హోల్ పవర్ డాష్ యూనియన్ సెట్. ఇక్కడ యూనియన్ అప్లై చేసాం. దేంట్లో? కాంప్లిమెంట్ ఆఫ్ సెట్లో యూజ్ చేసాం. అంటే కాంప్లిమెంట్ ఆఫ్ సెట్స్లో ఇంటర్సెక్షన్ సెట్ ఎట్లా ఉండిద్ది, అలానే యూనియన్ సెట్ ఎట్లా ఉండిద్ది అనేది చూసామన్నమాట ఇప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే ఏ ప్లస్ ఏ డాష్. ఏ అనేది నార్మల్ సెట్ అనుకుంటే ఏ డాష్ అనేది కాంప్లిమెంట్ అనమాట. సో ఇవి రెండు దేనికి ఈక్వల్గా ఉంటాయి? యూనివర్సల్ సెట్కి ఈక్వల్గా ఉంటుంది. సో యూ అనేది ఏంటంటే యూనివర్సల్ సెట్ అనమాట. సో ఇట్ మీన్స్ దట్ సెట్ ఫార్మ్డ్ విత్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ సెట్ ఏ డాష్ కంబైన్డ్ ఈజ్ ఈక్వల్ టు యూ అనమాట. అంటే ఏ అనే సెట్లో సెట్ అంతా ఫామ్ చేసుకుని సో సెట్ ఏతో కంబైండ్ అయ్యి సో అది దేనికి ఈక్వల్ అయింది? యూ అనే దానికి ఈక్వల్ అయింది. యూ అంటే యూనివర్సల్ సెట్ అనమాట. సో దాని యొక్క ప్రాపర్టీస్ చూద్దాము. ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ అనమాట. సో దీన్ని ఏమంటారంటే కాంప్లిమెంట్ లా అని పిలుస్తారు, ఎందుకంటే కాంప్లిమెంట్ యూజ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఈ నల్, దీన్ని నల్ అని పిలుస్తారు, లేదంటే ఎంటీ సెట్ అని కూడా పిలుస్తారు. దానికి కాంప్లిమెంట్ అప్లై చేస్తే కనుక ఇట్లా రాస్తామన్నమాట. కాంప్లిమెంట్ అప్లై చేసి అంటే నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్కి మనం కాంప్లిమెంట్ యూజ్ చేసి దాన్ని యూనివర్సల్ సెట్కి ఈక్వల్ చేస్తే ఇట్లా ఉండిద్ది. యూనివర్సల్ సెట్కి కాంప్లిమెంట్ యూజ్ చేసి నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్కి ఈక్వల్ చేస్తే కనుక ఇట్లా ఉండిద్ది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే లాస్ ఆఫ్ ఎంటీ సెట్ అండ్ యూనివర్సల్ సెట్ అని పిలుస్తామన్నమాట. సో ఇది ఈరోజు టాపిక్, సెట్స్ టాపిక్.